ఈ ప్రణీత్రావు వ్యవహారం మీరు చూసే ఉంటారుగా. మీకు డిఎస్పీ స్థాయి వ్యక్తి డిసెంబర్ 3న రిజల్ట్ వస్తే 4వ తేదీన దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సీడీలన్నీ కూడా మూసీలో పడేస్తే మూసీలో దొరికాయి. దాని రిజల్ట్ అయితే దొరకలేదు. ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయిన ఒక డీజీపీ ర్యాంక్ స్థాయి వ్యక్తిని మరలా తీసుకొస్తే నేనేం చేయలేదు, ప్రభుత్వం ఎలా చెప్తే అప్పుడు ప్రభుత్వం హోంశాఖ ఎలా చెప్తే అలాగే నడుచుకున్నాను అన్నాడు. ఇంకొంతమందికి పదవీ విరమణ అయిపోయినా కూడా మరలా పొడిగించారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఫేవర్గా అంటే మీరు రాజకీయాలు చేస్తున్నారేంటి అనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఆరోపణ. నిజమే కదా. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు, ప్రణీత్రావు డిఎస్పీ హోదా రద్దు. డిమోషన్ అయిపోయారు, ప్రమోషన్ కాదు, పదవికి తగ్గించారు. డిఎస్పీ స్థాయి వ్యక్తిని ఇన్స్పెక్టర్గా డిమోట్ చేశారంట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు నిందితుడు వివాదాస్పద యాక్సిలరేటెడ్ పదోన్నతిని తొలగిస్తూ నిర్ణయం. అంటే చాలా 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 ఎంతో నేరపూరితమైతే కానీ ఇంత దిగువకి వెళ్ళడం ఉంది. కావాలంటే సస్పెండ్ చేస్తారు, మరలా అదే స్థాయి కొనసాగిస్తూ ఉంటారు. కానీ డిమోట్ చేశారు ఇన్స్పెక్టర్ ర్యాంక్కి.